లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మలయాళ నటుడు షైన్ టామ్ చాకోను కేరళలోని ఎర్నాకులం పోలీసులు అరెస్ట్ చేశారు. షైన్ టామ్ చాకో డ్రగ్స్ వాడుతున్నట్టుగా పోలీసులు నిర్ధారించుకున్నారు. అందుకు తగ్గ ఆధారాలు కూడా సేకరించారు. సజీర్ అనే పెడ్లర్ నుంచి షైన్ టామ్ చాకో డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా గుర్తించారు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఆధారంగా డ్రగ్స్ కొనుగోలు నిర్ధారించారు పోలీసులు. దాంతో చాకోని ఉదయం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దాదాపు 5 గంటల పాటు అతన్ని ప్రశ్నించారు. తాను సింథటిక్ డ్రగ్స్ వాడినట్టు చాకో పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. దాంతో అతన్ని ఎర్నాకులం హాస్పిటల్కు తరలించి మెడికల్ టెస్టులు చేయించారు. అలాగే చాకో వెంట్రుకలు, గోళ్లను కూడా మెడికల్ టెస్టుల కోసం సేకరించారు పోలీసులు. ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేశారు. చాకోకు డ్రగ్స్ అమ్ముతున్న పెడ్లర్ సజీర్ను పట్టుకునేందుకు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు పోలీసులు. ఈ నెల 16న పోలీసుల నుంచి కొద్దిలో తప్పించుకున్నాడు షైన్ టామ్ చాకో. కొచ్చిలోని ఓ హోటల్లో డ్రగ్స్ వినియోగిస్తున్నాడన్న సమాచారం రావడంతో నార్కోటిక్ పోలీసుల టీం అక్కడ రైడ్ చేసింది. పోలీసులు హోటల్కు రావడానికి కొద్దిసేపటి ముందే షైన్ టామ్ పారిపోయాడు. హోటల్ 3వ అంతస్తులో ఉన్న టామ్ కిటికీలో నుంచి 2వ అంతస్తులోకి దూకి అక్కడి నుంచి స్టెయిర్స్ ద్వారా పారిపోయాడు. 16 ఉదయం 11 గంటలకు ఈ సంఘటన జరిగింది. షైన్ టామ్ హోటల్ నుంచి పరారైన సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు సేకరించారు. టీమ్స్ గా విడిపోయి చాకో కోసం పోలీసులు గాలించారు. ఇవాళ ఉదయం అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేయబడ్డావు.